ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని తప్పక ఆలకిస్తూ షేర్ చేస్తూ మీ సమాధానాలను తెలియచేస్తున్న మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి కోసం మా అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనుదిన వాగ్దానాలతో మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఒక అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చేవాడు దేవుడు. పాపము మనిషికి అవమానాన్ని తీసుకువస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. ఏ పాపమైనా కానీ అది బహిర్గతం చేయబడినప్పుడు మనిషికి అవమానాన్ని తీసుకొస్తుంది. ఆయా సందర్భాల్లో కొందరు దొంగతనాలు నేరాలు చేసినప్పుడు వారు దొరికినప్పుడు వారి ముఖాల మీద ముసుగు వేసి పోలీసు వారు మీడియా ముందు నిలబెడుతుంటారు. అవమానము వారి ముఖాలు దించుకునేలా చేసింది. తప్పు చేసి దొరికిన వారు ఏ ఒక్కరూ సంతోషంగా కనిపించరు. సిగ్గుతో అవమానంతో ముఖము దాచుకుంటూ చూపించలేని పరిస్థితి వారిలో ఉంటుంది. పాపము మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అవమానమునకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తానని. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, ఆయన పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో, పాప పరిహారాన్ని ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటామో, అప్పుడు దేవుడు మన పాప సంబంధమైన అవమానాన్ని అంతటినీ తుడిచివేసి రెట్టింపు ఘనతను ఇస్తాడు. రూతు జీవితంలో అదే కదా జరిగింది. మోయాబు దేశంలో జీవించిన రూతు అతి భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసింది. భర్తను కోల్పోయింది. నిస్సహాయతలో ప్రశ్నార్థకంగా ఉన్న జీవితంలో తన అత్త ద్వారా బెత్లెహేముకు రావాలని నిర్ణయం తీసుకుంది. ఆమెను వెంబడించడం మాత్రమే కాదు, దేవుణ్ణి వెంబడించింది. అవమానంతో ఉన్న రూతును, అసహనంతో ఉన్న రూతును, తన జీవితంలో అన్నీ కోల్పోయిన రూతును దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చాడు. యేసుప్రభు వారి వంశావళిలో ఆమె చేర్చబడడం ద్వారా గత స్థితిలో అవమానం అంతా కూడా రెట్టింపు ఘనతగా మారింది. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అవమానించబడుతున్నారా? నిందలు భరిస్తున్నారా? తలదించుకుని బ్రతికే పరిస్థితుల గుండా జీవిస్తున్నారా? దేవుడు నీకు ఘనతనివ్వాలని ఆశిస్తున్నాడు. నీ భాగము నీవు అనుభవిస్తావని లేఖనం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా నిత్యానందం వారికి కలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. విసిగిన వేసారిన జీవితాలను నిత్యానందంతో ఘనతతో వారి భాగములు అనుభవించే వారిగా దేవుడు నింపగల సమర్థుడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఆనాడు రూతు జీవితంలో ఉన్న అవమానాన్ని, నిస్సహాయతను రెట్టింపు ఘనతతో నిత్యానందంతో నింపిన దేవుడు ఈరోజు మా ప్రియులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారితో నీవు మాట్లాడి ఉన్నావని నమ్ముచున్నాను. వారి నిందను ఘనతగాను, వారి అవమానంను రెట్టింపు ఘనతగాను మార్చి వారి వారి భాగములు వారు అనుభవించేవారుగా, రెట్టింపు నిత్యానందముతో నిన్ను స్తుతించేవారుగా ఉంచమని ఈ దినమంతా ఈ మాటలు మా ప్రియులు బలపరిచేవుగాను, ఆదరించేవుగాను, ప్రోత్సాహాన్ని నడిపింపును ఇచ్చేవుగా ఉంచమని అడుగుచు. ఈ మాటలు ఈ దినమంతా మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడగచ్చు. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.